హాయ్ ఫ్రెండ్స్. చాలామంది మనకి యూఎస్ అవ్వచ్చు, నేషనల్ అవ్వచ్చు, ఇంటర్నేషనల్ అవ్వచ్చు, లోకల్ అవ్వచ్చు, ఏ కస్టమర్ అయినా గానీ నన్ను ఈక్వలే. ఆహ్, ఏ అంతమంది కూడా నా అభిమానులు ఉన్నందుకు నాకు థ్యాంక్ యూ. చాలామంది సబ్స్క్రైబ్ చేసి నన్ను ఈ నా నెగెటివ్స్ ఏంటి, నా పాజిటివ్స్ అన్నీ సరి చేసినందుకు కూడా చాలా థ్యాంక్ యూ. చాలా పెద్దోళ్ళు నాకు. నా అనుభవంలో కన్నా చాలా పెద్దోళ్ళతో నేను మీట్ అయ్యి, కమ్యూనికేట్ చేస్తూ మాట్లాడడం అనేది నాకు చాలా సంతోషకరంగా ఉందనమాట. సో, అభినందనలు తెలియజేస్తున్నా ప్రతి సబ్స్క్రైబర్‌కి. ఎందుకంటే సబ్స్క్రైబర్‌కి ఎందుకు అభినందనలు తెలియజేస్తానంటే, ఆళ్ళు మన మనసుని, మన మాటని నచ్చి చేస్తారు. అది సెకండరీ. సబ్జెక్ట్ అనేది సెకండరీ. మాట, మనిషి 2 నచ్చితేనే తరువాత సబ్జెక్ట్ చాలామంది చెప్తా ఉంటారు. ఎంతోమంది చెప్పినోళ్ళుంటారు. కానీ మనం నచ్చితేనే మనం పాజిటివ్ చెప్తాం ల్యాండ్‌కి, నెగెటివ్స్ ఏంటని చెప్తాం. 2 చెప్తాం. అయితే ఇప్పుడు మనకు చాలా ఇంపార్టెంట్ ఏంటంటే, లక్షల్లో పెట్టే మనం ల్యాండ్స్ కొంటున్నాం కాబట్టి, చాలా ఇంపార్టెంట్ వీడియోస్ ఇవి. ఏమాత్రం అటు ఇటు అయినా గానీ, మనం నెగెటివ్‌లోకి మనం లాస్ అయిపోతాం అమౌంట్. సో, అలా కాకుండా ప్రతీదీ పిన్ పాయింట్‌తో చెప్తే వాళ్ళకి నచ్చితే కొంటారు, లేకపోతే లేదనమాట. అది నా ఉద్దేశం. సో, ఇప్పుడు మనం వీడియోలోకి ఎళ్ళినట్లయితే ఒరిస్సా ల్యాండ్ ఇది. ఒరిస్సా ల్యాండు కోరాపుట్‌కి సమీపంలో ఉంది. నేను లొకేషన్స్ ఇవ్వను. నా వీడియో నచ్చి, నా మాట నచ్చి, నా నంబర్‌కి కాల్ చేసి నాతో మాట్లాడినాక, అది ఎప్పుడు వాళ్ళ ప్లేస్ నుండి నాకు ఫోన్ చేయండి. వచ్చేసామండి ఏదో పని మీద, ఇక్కడే ఉన్నామండి, ఒరిస్సాలో ఉన్నాం. ఆ ప్లేస్ ఎక్కడండి విజిట్ చేసేస్తాం అంటే నాతోని కాదు. నేనైతే వాళ్ళని యాక్సెప్ట్ చేయను. ఎందుకంటే నాకు చాలామంది ఇంపార్టెంట్ కస్టమర్స్ కూడా ఉన్నారు. నన్ను మాట నచ్చి ముందే ఫోన్ చేసి చాలా దూరం నుండి వస్తున్నాం అంటే, మళ్ళీ నేను రావడానికి విజిటింగ్ ఛార్జెస్ కూడా అవుతున్నాయి. ఖచ్చితంగా. నా ఛార్జెస్ అవ్వచ్చు. ఎలివెన్సెస్ అవుతా ఉన్నాయి. నా డబ్బులు కూడా కొన్నిసార్లు లాస్ అవుతున్నాను. నేను అట్లా లాస్ చేసుకోదలుచుకోలేదు. సో, ఇక నుండి అయితే ఎందుకంటే ఇంపార్టెంట్‌గా ఒక సిట్యుయేషన్ చెప్తాను చూడండి. మొన్న ఒరిస్సా ఒక పార్టీ నాకు హైదరాబాద్ నుండి వచ్చి వెయిట్ చేస్తుంటే, మధ్యలో ఒక సారొచ్చి, "నేను జైపూర్‌లోనే ఉన్నానండి. మీరిక్కడే ఉన్నారు కదా! చూపించండి" అంటారు. అట్టెట్లా చూపిస్తున్నాడు? మన కోసం ఒక పార్టీ వెయిట్ చేస్తుంది. నాకు నువ్వు ఇంపార్టెంట్. ఎప్పుడు నువ్వు నీ ప్లేస్ నుండి స్టార్ట్ చేసి నువ్వు 2 రోజుల ముందు నాకు ఇన్ఫర్మేషన్ ఇస్తే అది నా బాధ్యత. నేనొచ్చేసానండి, ఇక్కడే లొకేషన్ పెట్టేయండి చూడండి అంటే మేము మీ మరి ఎంత పిచ్చోల్లాగా కనిపిస్తాం నాకైతే అర్థం కావట్లే. సో, లొకేషన్ అయితే ఎవరికీ ఇవ్వమండి. మీరు నా మాట నచ్చి, వీడియో నచ్చితే నేరుగా నన్ను కలవండి. హ్యాపీగా, సంతృప్తిగా మీకు అనిపిస్తేనే కొనండి. నాకేం ముందే డబ్బులిచ్చి ఇమ్మనట్లేదు. నా ఎలివెన్సెస్ తప్పితే నేను ఒక రూపాయి కూడా ఎక్స్‌ట్రా తీసుకోను. ఓకే. ఇనివే చార్జెస్ అనేది అడుగుతున్నాను. తర్వాత విజిటింగ్ చార్జెస్ అడుగుతాను అంతే. కాబట్టి మీతోనే ఉంటాను, మీతోనే తింటాను, మీతోనే వస్తాను. అది సెకండరీ. బట్ ఇంపార్టెంట్ ఒరిస్సా ల్యాండ్ ఎళ్ళేటైతే చాలా మంచి ల్యాండ్ అనమాట ఇది. రెడ్ సాయిల్ ఫస్ట్ ఆఫ్ ఆల్. మంచి లొకేషన్‌లో ఉంది. ఆహ్, అంతేకాకుండా కొన్ని ఫోటోస్ నేను సైడ్ ప్లే చేస్తాను చూడండి. జొన్నేశారు. ఎంత ఆరోగ్యంగా అంటే అసలు ఇటువంటి మందు కూడా కొట్టక్కర్లా. నేచురల్‌గా పెరుగుతున్నాయి. ఓకే. ఆ మొక్కజొన్న చూసి నేను పట్టుకొని అట్లా ఉండిపోయాననమాట. అంత నేచురాలిటీ, అంత గ్రీనిష్, రెడ్ అయితే కుంకం బరినిలా ఉంటది ల్యాండ్. ఓకే. దానికి నెగెటివ్ చేసి, పాజిటివ్ చేసి వీడియోలో చెప్తాను పక్కా. వీడియోలోకెళ్ళండి. చాలా అంటే చాలా బావుంటుంది. చాలా లో ప్రైజ్‌లో దొరుకుతుంది. హ్యాపీగా పూర్తి వీడియో చూసాకే నాకు కాల్ చేయండి. ఇబ్బందేం లేదు. మనకి ల్యాండ్ కొనాలనుకున్నోళ్ళు మాత్రమే వీడియో మొత్తం చూడండి. ప్రతి పాయింట్ క్లారిటీగా ఉంటది. ఏదో వి ఇలా చూసి అలా కాల్ చేయొద్దు. ఎందుకంటే నేనంటే అర్థం గాదు. నేను చెప్పే విధానం నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. థాంక్ యూ. ఇదిగో కారుతో వెళ్తున్నాం. ఇది రోడ్‌ని వెళ్ళాలన్నమాట. ఇది ఘాట్ రోడ్డు. ఈ ఘాట్ రోడ్డుకి 1 కేఎం దూరంలో మనకి ఒక ఊరొస్తది. హైవే నుండి ఎగ్జాక్ట్‌లీ 1 కేఎం ఘాట్ రోడ్ ఉంటది. ఈ 1 కేఎం ఘాట్ రోడ్‌లో ఒక విలేజ్ అనేది వస్తుందనమాట. చక్కగా వినండి. ఆ విలేజ్‌కి హాఫ్ కిలోమీటర్ లోనకెళ్ళాలి. అది దాని యొక్క లెక్క. మనం విలేజ్ దగ్గరికొచ్చానమాట. ఇక్కడ చిన్న కెనాల్ అనేది వస్తుంది. ఈ కెనాలే దానికి వాటర్ ఎనకలెళ్ళి ఎళ్తుందనమాట.
ఓకే. చూడండి ఇది వాటర్ చూసారా? ఇదనమాట మనం అనుకున్న భూమికి వెనకెళ్ళి వెళ్తుందన్నట్టు. ఇదే ఆ ఊరు. ఊరు చూసారు కదా! ఈ ఊరిని ఆ చెట్ల లోపల నుండి దారి. ఓకే. ఈ సైడ్ నుండే ఈ పొలానికనే దారి. చూసారా విలేజ్ ఎంత నేచురల్‌గా ఉందో? ఇగో వెళ్తా ఉన్నాం అనమాట పొలంలోకి. ఇదంతా కారు ఎళ్తుంది. బట్ మేమేంటంటే బురద ఉందేమో, ఫస్ట్ టైం వెళ్తున్నాం కాబట్టి మాకు బురద ఉందేమో. కరే అయితే మ్యాక్సిమం పొలంకి ఒక 2 మళ్ళు వరకు వెళ్తా ఉందనమాట. సో, ఈ తోటలోనే మనకి బోర్ అనేది తీయడం జరిగింది. ఆ బోర్ కూడా మీకు చూపిస్తాను మధ్యలో. సో, ఇది ఘాట్ రోడ్ పరిస్థితి. ఈ ఘాట్ రోడ్ అనేది మనకి పొలంకి వెళ్తది. ఈ ఈ రోడ్‌నే మనం ఆ పొలంకి వెళ్ళాలి. సో, ఈ ఈ పొలం అనేది ఇది తార్ రోడ్డు శాంక్షన్ అయింది అని అంటున్నా ఉన్నారు. సో, ఇప్పుడు ఉన్నదాన్నే ఎప్పుడైనా చెప్పుకోవాలి. ఇంతవరకు కారు ఎళ్తది. ఈ డిపో వరకు గూడా కారైతే. ఆహ్, ఇంకా కొద్దిగా ప్రయత్నిస్తే ఈ తోటంబడ పొలంలోకి వెళ్ళొచ్చనమాట. సో, కారు ఎంతవరకు ఎళ్తదో కూడా చెప్తాను. ఇలాగా కారు అనేది చాలా నీట్‌గా ఉంది. ఈ వర్షాలు పడినప్పుడు ఇంత నీట్‌గా ఉందంటే జనరల్‌గా అయితే చాలానే బావుంటుందనమాట. ఈ తోటలెళ్ళి ఎళ్ళాలి పొలంలోకి. సో, ఇంకా మీకు చెప్పాలంటే తార్ రోడ్ అవుద్ది. ఇదనమాట బోరు. 2.5 అంగుళాలది. సో, 3 అంగుళాలు కూడా వాటర్ పడుతుంది. ఓకే. ఈ తోటలోనే ఆ బోరు తీసానమాట ఉన్నదాన్ని. అంటే బోరు పడతదా లేదా అని చాలామంది డౌట్ ఉంటది మళ్ళీ. పవర్ కూడా చూపిస్తున్నానమాట. సో, అందుకోసం ఎగిడి దిగిడి. ఈ పొలం మధ్యలో ఎళ్లి మనం ప్రెజెంట్ ఎళ్ళాలి. సో, ఏదైతే తుప్పలాంటివి చూపిస్తానో అది పక్కకెళ్ళి దీనికి జిరాయితీ రోడ్డు, తార్ రోడ్ అవుతుంది. సో, తార్ రోడ్ అవ్వకపోయినా మట్టి రోడ్డు రైతేసి ఇవ్వటానికి మనం మాట్లాడుకోవాలి. సో, ఇస్తానన్నారు. అది మనం పార్టీతో మాట్లాడుకునే దాన్ని బట్టి ఉంటదనమాట. సో, అది రోడ్ అనమాట. నేను రోడ్ ఉందా లేదా ఫస్ట్ డౌట్ పడ్డాను. బట్ రోడ్ అనేది ఉంది. చూసారు కదా త్రోవ. ఇలాగా ప్రస్తుతానికైతే బైకులైతే ఎళ్తున్నాయి. కాబట్టి జిరాతి రోడ్ అని నమ్మొచ్చు. సో, రోడ్డేసి మనం ఇచ్చేటట్టయినా మాట్లాడుకోవాలి. లేదా మనం రోడ్డేసుకుంటాం అంటే దాన్ని బట్టి కూడా మాట్లాడుకోవచ్చనమాట. సో, ఏయటానికే ఒప్పుకోవాలి. ఎందుకంటే లోకల్‌లో నుండి ఎళ్లి అక్కడ ఎయడం కాదు గానీ రైతే ఏసిస్తే మనకి బెటర్ అనమాట. సో, అలా మాట్లాడుకోవడం చాలా ఇంపార్టెంట్. ఇది ఏదైతే మీకు పొలం చూపించానో అంతవరకు కారొస్తది. కో అయితే నెక్స్ట్ ఈ డెప్పు నిండే మనకి పొలం స్టార్ట్ అవుద్దనమాట. పొలం చూస్తే అద్భుతంగా ఉంది. ఇదిగో ఆ చివర్లో నుండి మీకు చూపిస్తూ ఉన్నాను చూడండి. పంటలాగా అనిపిస్తుంది. మనకి ఆ చెట్టుపట్ల పంట కనిపిస్తుంది కదా! అక్కడి నుండి పొలం స్టార్ట్ అనమాట. పొలం అనేది స్టార్ట్. పొలం దగ్గరికి మెయిన్ ప్లేస్‌కెళ్దాం. ఇదంతా కూడా జొన్నే. ఆ కొండకెళ్ళే వరకు. ఆ కొండకి ఎళ్ళే వరకు జొన్న అనేది మీకు కనిపిస్తుంది కదా! అదంతా కూడా పొలమే. ఈ పొలం అనేది 73 ఎకరాలు. ఓకే. 73 ఎకరాలు మీరు హ్యాపీగా చూసుకోవచ్చు. ఇబ్బందేం లేదు. ఆహ్, చాలా అంటే చాలా అద్భుతంగా ఉంది. మెయిన్ ఏం చెప్తున్నారంటే కొంతమంది కస్టమర్సు వచ్చాక ఇస్తాంలెండి అంటున్నారు. సార్ ప్లీజ్ దయచేసి నేను నా డబ్బులు చార్జెస్ పెట్టుకొని నేను అక్కడికి రాలేను. నా మాట నచ్చి, నా వీడియో నచ్చి నేను నా దగ్గర పొలం తీసుకోవాలి అంటే నాయుడిని నమ్మితే మాత్రం ఖచ్చితంగా నాకు ఎలివెన్సెస్ చార్జెస్ ఏస్తేనే వస్తాను. ఫోన్‌పే చేయండి అడిగితే. సో, దయచేసి అది రిక్వెస్ట్ అనమాట. ఇది పొలం 73 ఎకరాలు. చాలా సెంట్రల్ ఎళ్లి మనం తీయడం జరిగింది. పొలం మొత్తం తిరిగాను నేను. ఎక్కడ చూడు మనకి నేను ఏదైతే చూపిస్తానో అలాగే ఉంటుంది. ప్లెయిన్‌గా ఉంది. జీరో లెవెల్ కుంకం బరిలా ఉందనమాట. ఆల్రెడీ మీరు ఫోటోస్ చూసుంటారు. నేను కెమెరాతో అక్కడ నుండే ఫోటోస్ తీశాననమాట. ఆ కొండని ఈ కొండకి, ఈ కొండని ఆ కొండకి. అంటే మన కంటి నుండి ఎంత దూరం అయితే కనిపిస్తుందో జొన్న అదంతా కూడా ఉన్నట్టే. ఓకే. అలా 73 ఎకరాలు. ఎంత అద్భుతంగా ఉందంటే ఇలాంటి ల్యాండ్ మనం చూసి కనీసం సరదాగా చూసి తరించాలన్నమాట. అంత బావుంటది. ఆ కొండల మధ్య అంత అందమైన ప్లేస్‌లో
బోరు కూడా అవసరం లేకుండా ఆయన జొన్న ఏసాడంటే నీరు ఎంత సంతృప్తిగా దొరుకుతుందనేది మీరే అద్భుతంగా చూడొచ్చనమాట. బోరు కూడా ఎయలేదు. ఇంత పంటేసిన రైతు బోర్ లేకపోతే ఏమైనా అటు ఇటు లేకపోతే వాటర్ కన్వీనియంట్ లేకపోతే ఏమవ్వాలి? రైతు పంట పోద్ది గదా! అంటే అక్కడ వాటర్‌కి ఇబ్బంది లేదని దాని అర్థం. సో, అదే బోర్ తీసుకుంటే నువ్వు ఏమనుకుంటే అది పండించొచ్చు. నువ్వు ఏదనుకుంటే అది. సో, అంత బావుంది. దీని రేటు మనకి 6,500,000 ఎట్ ప్రెజెంట్ చెప్తున్నారు. మారుతదా? తగ్గుతదా? అనేది రైతు బట్టి ఉంటుంది. ఎందుకంటే ఇంత స్పెసిఫిక్‌గా చెప్తాను ఎట్ ప్రెజెంట్ అని చాలామంది నా వీడియో చూసి ఆ రోజు 4:30 అన్నావు గదా! ఆ రోజు 6:30 అన్నావు గదా! ఆ రోజు 3:30 అన్నావని నన్ను ప్రశ్నిస్తున్నారు. ఇది నేను చెప్పిన ఎట్ ప్రెజెంట్ రేటు. మనం నెల రోజుల తర్వాత చేస్తే అది మారొచ్చు. లేకపోతే మారకపోవచ్చు. ఇంకా తగ్గొచ్చు. నాతో మాట్లాడినప్పుడు కూడా నేను క్లారిటీగా చెప్తాను రైతుని అడిగి. ఓకేనా? ఓకే. అది ఇష్యూ కాదు. ఎట్ ప్రెజెంట్ రేట్ అనేది ఇంపార్టెంట్ ఎప్పుడైనా. 6,500,000 చెప్తాను. విత్ బార్గెయింగ్ కూడా ఉంది. తగ్గుతది. ఓకే. ఎంత తగ్గుతది ఏంటనేది నేను చెప్పను. ఎందుకంటే నన్నే మళ్ళీ రిప్లై ఎంత తగ్గుతది? ఎంత నెంబర్‌కొస్తదని ప్రశ్నిస్తా ఉన్నారన్నమాట. సో, నన్ను నమ్మిన వాళ్ళకి నేను న్యాయంగానే మీ మీ మీతోనే ఉంటాను. ఎందుకంటే మీరు కొంటేనే అక్కడ బిజినెస్ జరుగుతది. ఆ పాయింట్ నాకు చాలా క్లారిటీ తెలుసు. నాకు మీరే కమిషన్ ఇస్తారు కాబట్టి మీకు నేను సపోర్ట్ చేస్తేనే మనం కొనగలం. లేకపోతే అసలు బిజినెస్సే జరగనప్పుడు నాకు రూపాయి కూడా రాదు. అవతల రైతు బిజినెస్ అవ్వదు. అలాంటప్పుడు ఎవరు ఇంపార్టెంటు? కొన్న వ్యక్తే ఇంపార్టెంట్. కాబట్టి చాలా హ్యాపీగా నేనే చూపిస్తున్నాను. నాకైతే ఎంత ఆనందం అంటే బిజినెస్ జరిగినా జరగకపోయినా మనసుకి మరింత ఉత్సాహంగా ఉందన్నమాట. అలాంటి పంటలు చూసేటప్పుడు నాకెందుకు లేదబ్బా! ఇలాంటి తోట ఎప్పుడైనా ఇంత మంచి డబ్బులు సంపాదించుకుని ఇలాంటి మంచి తోట కొనాలని ఎన్నో సార్లు మనసులో అనుకుంటానన్నమాట. సో, అంత మంచిగుంటది. అందులోకి మనకి రీజనబుల్ రేట్‌లో దొరుకుతుంది కాబట్టి ఎవరు ముందొస్తే వాళ్ళకే అయిపోతుంది. చాలామంది లోకల్ లీడర్స్‌ని పట్టుకొని చేసుకోవాలనుకుంటే నాకు కాల్ చేయొద్దు. బిట్ ఎక్కడో కనుక్కోవడానికి నా ముందుకు రావద్దు. ఓకే. మీకు లోకల్స్ తెలిసినోళ్ళంటే దాని ద్వారా వెళ్ళిపోండి. నాకున్న కస్టమర్స్ నాకున్నారు. సో, నేను కోపంతో అనలేదు. ఎందుకంటే బిట్ ఎక్కడ, లొకేషన్ ఎక్కడ అని చెప్పి లోకల్‌లోని ఎంటర్ చేసి డైరెక్ట్‌గా, ఇండైరెక్ట్‌గా నాకు లాస్ అవుతుంది. నేను రిక్వెస్ట్‌తోనే చెప్తున్నాను. నన్ను నమ్ముకున్న కస్టమర్‌కి నేను న్యాయంగా, ధర్మంగా ఇస్తాను. నాకు పెద్ద డబ్బు కంటే రిలేషన్ అనేది నేను ఎక్కువ మెయింటైన్ చేస్తాను. కమిషన్ అనేది రూపాయి ఎక్కువ అవ్వచ్చు, తక్కువ అవ్వచ్చు. ఇబ్బందేం లేదు. సో, మనకి ఎలాగని కరెక్ట్ చేస్తే మన కష్టాన్నో, లేకపోతే మన యొక్క ప్రెజెంటేషనో ఇష్టపడి డబ్బులిస్తారు. సో, అలాంటి కస్టమర్ కోసం నేను వర్క్ చేస్తాను. ఎంతైనా వర్క్ చేస్తాను. నాకేం ఇబ్బంది లేదు. సో, అలాంటి కస్టమర్‌నే నేను ఎన్నుకుంటున్నాను. 100 మంది పోయినా గానీ కరెక్ట్ అయిన పర్సన్‌ని నేను ఎంచుకొని మరి చేద్దాం అనుకుంటున్నాను. చాలామంది లొకేషన్ పెట్టుకొని చాలా తెలివిగా ఉపయోగిస్తున్నారు. అది కరెక్ట్ కాదండి. నా కష్టంలో ఎంతండి నాకు ఇవ్వాల్సింది పెద్ద కమిషన్? నేను పెద్ద ఆశిర్వాదిని కూడా కాదు. సో, అది ఆ పరిస్థితిని అర్థం చేసుకోండి. ఫస్ట్ నా నా వీడియో చూసి నన్ను ఇష్టపడి డైవర్ట్ చేయొద్దు. నాతోనే ఉండండి. హ్యాపీగా తీసుకోండి. పక్కా రికార్డ్ చేసుకోండి. ఎందుకంటే ఆహ్, ఫస్టు అన్నిటికంటే ఇంపార్టెంట్ ఒక విషయం చెప్తాను. మనం తెలుగు వాళ్ళం వెళ్లి అక్కడ డబ్బులు ఇచ్చి దొరికిపోవద్దు. సో, ఆహ్, కొన్ని ఒక్కొక్క రకంగా అవుతాయి. మీడియేటర్ ఉంటే గాని కాదు. డైరెక్ట్ ఓనర్లతో అవ్వదు. ఎందుకంటే వాళ్ళు మనం చెప్పిన మాట వినరు. అది అర్థం చేసుకోండి. మనం ఎంత తోపైనా మనం అక్కడ ఏం చేయలేం. కొంతమంది మీడియేటర్ల ద్వారా ఎళ్ళాల్సొస్తది. సో, ఎలాంటి మీడియేటర్‌లని ఎన్నుకున్నాం అనేది బేస్ బట్టే మనకి ఆధారపడి ఉంటది. ప్రతీదీ గూడా ప్రాసెస్ ప్రకారం లీగల్‌గా ఎలాగ అప్రోచ్ అవ్వాలంటే అలాగే చేద్దాం. పక్కా పట్టా చేసుకున్నంత వరకు మీ ద్వారా ఉంటాను. ఇదైతే నమ్మండి. హ్యాపీగా ఎటువంటి కన్‌ఫ్యూజ్ అవ్వద్దు. సో,
మీకు ఎలా నచ్చితే ప్రైజు అంత ఇష్టంతోనే కొనుక్కోండి. నేను చెప్పాననో, ఎవరు చెప్పారని మీరు స్టడీ చేసే కొనుక్కోండి ప్రతీది కూడా. నేను చెప్పినంత మాత్రం నమ్మొద్దు. అలాగే వేరే వాళ్ళు కూడా చెప్పినవి నమ్మొద్దు. ఎందుకంటే అక్కడ లాస్ అయినోళ్ళు నేరుగా ఆళ్ళ కష్టాలు వింటున్నాను. సో, అలా లాస్ అవ్వద్దు. నా ద్వారా మాక్సిమం లాస్ అవ్వకూడదనేది ఫస్ట్ నా ప్రయారిటీ. ఎందుకంటే నా కమిషన్ ఇది ట్రావెలింగ్‌తో పోతే పర్వాలేదు. లాస్ అయితే మాత్రం చాలా ఇబ్బంది. అక్కడ డబ్బులైతే రిటర్న్ రావు. సో, ఎందుకంటే వాళ్ళని మనం పట్టుకోలేం. కాబట్టి ఒక పద్ధతి ప్రకారం నేను ఏది చెప్తే అది చేసినట్లయితే మీ డబ్బులకి సేఫ్టీ కొంతవరకు దొరుకుతుంది.